అట్లుంటది మరి ఈ ప్యాలెస్ లో. ఇక్కడ చాలా సినిమాలు తీశారండోయ్. ఆ కాలంలో రాణుల మేకప్ రూమ్ అంట. వారవా. వీడియో లాస్ట్ వరకు చూడండి. క్రేజీ విజువల్స్ అండ్ లొకేషన్స్ తో పాటు అన్ని డీటెయిల్స్ ఇస్తా. నా పేరు మూర్తి అండ్ ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఒక లైక్, ఒక కమెంట్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ మన ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, యూట్యూబ్ లేటెస్ట్ గా ఆటో డబ్ అని ఒక ఆప్షన్ తీసుకొచ్చిందన్నమాట. ఎవరికైనా ఆడియో ఇంగ్లీష్ లో వస్తుంటే సెట్టింగ్స్ కి వెళ్ళి ఆడియో ట్రాక్ లోని తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 2 ఇన్ ఉదయపూర్. ఈరోజు చాలా ఎక్సైటింగ్ ప్లేసెస్, సిటీ మహల్ అన్ని కవర్ చేస్తాను. ఏమేమి చూడాలి అన్ని. లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ ఏమైపోతుంది, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాట. రిసెప్షన్ చూడండి, లైవ్ మ్యూజిక్తో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారన్నమాట. చూద్దాం బ్రేక్ఫాస్ట్కి ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఫ్రూట్స్, ఇవన్నీ ఫ్రూట్సే. ఇక్కడ కేక్స్ అండ్ మఫిన్స్ అన్నమాట. ఈ సైడ్కి వస్తే బాయిల్డ్ ఎగ్స్, చికెన్, జిలేబీ. రాజస్థాన్ ఫేమస్ దాల్ కచోరీ ఉంటుంది జిలేబీతో. గైస్, బ్రేక్ఫాస్ట్ నార్త్ ఇండియన్ స్టైల్ వేడివేడిగా ఉంది. ఇలాంటి వేడివేడి బ్రేక్ఫాస్ట్కి హాట్ వ్యూ కావాలి. వ్యూ చూసేయండి, లేక్ వ్యూ, లేక్ పిచోలా వ్యూ చూసేయండి. అద్భుతం. ఎర్లీ మార్నింగ్ పాపా. కానీ బయట తినలేము, కొంచెం హాట్గా ఉంది. లోపలికి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే ఈ వ్యూ చూసేయండి, కిరాక్ వ్యూ. అండ్ కొంచెం హాట్గా ఉంది క్లైమేట్. వర్షం పడకపోతే చాలా కవర్ చేయాలి కదా. గైస్, లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్లో వేస్తా చూడండి. లేక్ పిచోలా వ్యూస్ కిరాక్గా ఉంటాయి. లాస్ట్ వీడియోలో నైట్ అక్కడి నుంచి వచ్చాను కదా, ఆ బ్రిడ్జ్ పై నుంచి. ఇదిగోండి, ఇదే ఎదురు కనిపిస్తుంది కదా, గంగూరి ఘాట్ మాట. అటు సైడ్ కొన్ని ఘాట్స్, టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ హోటల్స్, రిసార్ట్స్ అలా ఉంటాయి. హే గైస్, ఉదయపూర్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా. ఉదయపూర్ స్థాపించబడింది 1559లో మహారాణా ఉదయ్ సింగ్ 2. అంటే అప్పటి కాలంలో ఉంటుంది కదా, 2, 3, 4 రాజుల పేరు. మహారాణా ఉదయ్ సింగ్ స్థాపించారన్నమాట ఉదయపూర్కి. అందుకనే ఈ ప్లేస్కి ఉదయపూర్ అని వచ్చింది. నిన్న ఎయిర్పోర్ట్ చూసుకున్నాం కదా, పేరెంట్ మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఉదయపూర్కి చాలా పేర్లు ఉన్నాయన్నమాట. ఒకటి సిటీ ఆఫ్ లేక్స్, చూశారు కదా నిన్న, ఇంట్రెస్టింగ్ ప్లేసే లేక్ పిచోలా. అలానే చాలా లేక్స్ ఉన్నాయన్నమాట. ఇంకేమున్నాయి, జైపూర్ని పింక్ సిటీ అంటారు, జోధ్పూర్ని బ్లూ సిటీ, అలానే సన్ సిటీ కూడా అంటారు. అలానే ఉదయపూర్ని సిటీ ఆఫ్ లేక్స్, వైట్ సిటీ కూడా అంటారు. వైట్ సిటీ అని ఎందుకు అంటారంటే ఇక్కడ చూసారు కదా, ప్యాలెసెస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ వైట్ మార్బుల్తోనే అన్నమాట కట్టారు. అందుకనే వైట్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇంకా ఉదయపూర్ బెస్ట్ టైం టు విజిట్ అంటే సెప్టెంబర్ టు జనవరి అన్నమాట. దివాళీ టైంలోని రాకండి, ఫుల్ క్రౌడెడ్ ఉంటారు. మొత్తం రాజస్థాన్ అంతా ఇక్కడే ఉంటుంది ఉదయపూర్లోనే. దివాళీ టైంలో ప్యాలెసెస్, ఇంకా మొత్తం వాళ్ళకి బిగ్గెస్ట్ హాలిడే సీజన్ అన్నమాట. దివాళీ టైంలో ఎవరైనా ప్లాన్ చేస్తే ముందుగానే ప్లాన్ చేసుకోండి, లేకపోతే భారీ రేట్లు ఉంటాయి అన్నమాట. అన్నీ హోటల్స్ కానీ ఫుల్ క్రౌడెడ్ దివాళీ టైంలో. కానీ బెస్ట్ టైం సెప్టెంబర్ టు జనవరి అన్నమాట. ఇదే గైస్ ఇంకో హోటల్. లైక్ ఆ హోటల్ నుంచి 200 మీటర్స్ మాట, హోటల్ డేరా పిచోలా. దీని డీటెయిల్స్ అన్నీ ఈవినింగ్ ఇస్తాను, ఫాస్ట్గా స్టార్ట్ అయిపోవాలి. అదేంటి మళ్ళీ కొత్త హోటల్కి వెళ్ళాడు అనుకుంటున్నారా? ఆ హోటల్ చెక్అవుట్ చేస్తాను అనమాట, 1 డేనే అక్కడ. ఇది టికెట్ పెద్దగా ఉంది. మనీ కూడా అలాగే ఉంది, 330 రూపీస్. ఇక్కడంతా వింటేజ్లోనే ఉంది అన్నమాట. చూడండి, పెట్రోల్ పంప్. అవును, ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు కదా, అదే ఇక్కడ దగ్గరలోని వింటేజ్ కార్ కలెక్షన్ ఉంటే వచ్చానమాట. ఇక్కడ హోటల్ కూడా ఉంది, హోటల్ కమ్ కార్ కలెక్షన్ అన్నమాట. అదిగోండి, అదే ద ప్యాలెస్ ఉదయపూర్ వింటేజ్ అండ్ క్లాసిక్ కార్ కలెక్షన్. లుక్ చూడొచ్చు కానీ టచ్ చేయొద్దు అంటున్నారు, బట్ ప్లీజ్ డోంట్ టచ్ ఇట్. ఎంట్రన్స్లోనే 2 అదిరిపోయే కార్స్ ఉన్నాయి. అవును, చెప్పడం మర్చిపోయాను, కరెంట్ టెంపరేచర్ 29 degrees ఉంది. వెదర్ చేంజ్ అవుతూనే ఉంది.
అంటే కత్తిలా ఉంది. అబ్బబ్బబ్బా మెరిసిపోతుంది బుజ్జి. ఇది చూడండి బ్లాక్ బ్యూటీ. ఎలా అనిపించింది మీకు ఈ కార్స్? కలెక్షన్ అయితే బాగా కలెక్షన్ చేశారు. పాత ఎప్పుడో 1934 నుంచి 1924 మోడల్స్, ఒక 12 మోడల్స్ ఉన్నాయి. ఇవి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ మోడల్స్. నాకైతే ఓకే, ఒక 10K ఇస్తాను. బట్ టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువ, 330. అలా మరి అంత క్లాసిక్ కలెక్షన్ చేశారు కాబట్టి ఓకే. చలో నెక్స్ట్ వెళ్ళిపోదాం సిటీ ప్యాలెస్కి. టైం 11:50 అవుతుంది. సీ యూ దేర్. వెళ్ళిపోతున్నప్పుడు అన్న పిలిచి ఇవి కూడా ఉన్నాయి చూసి వెళ్ళు అన్నారు. ఇవి బయట ఉన్నాయన్నమాట. ఆయన ఓపెన్ చేశారు ఇప్పుడే డోర్. పాత ట్రక్, పుష్ప ట్రక్. ఓ ఈ బుజ్జి కార్స్ చూడండి, బుజ్జి కార్లు భలే ఉన్నాయి బా. ఇది చెప్పాను కదా, రెస్టారెంట్, గార్డెన్ హోటల్, రెస్టారెంట్ అండ్ బార్. చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లే, కమెంట్ ఎవరు చేయట్లే. మీకు ఏది నచ్చిందో అది కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అప్పుడు మన ఛానల్ ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుంది అండ్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఎలా రావాలి, ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, మొత్తం అన్ని డీటెయిల్స్ నీట్గా ఇస్తుంది అనమాట. సో మీరు ఒక లైక్, ఒక కమెంట్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మన ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్కి వచ్చేసాము సిటీ ప్యాలెస్. ఇది ఎంట్రన్స్. అక్కడి నుంచి అన్నీ దగ్గరనే ఉంటాయి అన్నమాట. చూద్దాం వీడియో ఎలా ఉందో, వీడియో ఎలా లేదో. టికెట్ మెయిన్ ఎంట్రన్స్ టికెట్ 400 అడల్ట్, చైల్డ్కి అయితే 150. ఈ కన్స్ట్రక్షన్ టికెట్ లైక్ స్టూడెంట్స్ వచ్చిన డిఫెన్స్, టీచర్స్. ఇది ఇంకోటి గైస్. ఇవన్నీ జగమందిర్ దగ్గరికి బోటింగ్ టికెట్స్ ప్రైసెస్ మాట. మీరు వచ్చినాక ఇక్కడ మొత్తం డీటెయిల్గా కనుక్కొని అప్పుడు వెళ్ళండి అన్నమాట. నేను ఓన్లీ సిటీ ప్యాలెస్కి వెళ్తున్నాను. సో సిటీ ప్యాలెస్ మ్యూజియం అంటే సిటీ ప్యాలెస్ ప్లస్ మ్యూజియం కలిపి 450 మాట. అండ్ కొన్ని చోట్ల ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. సో మీరు వచ్చేటప్పుడు కొంత క్యాష్ తీసుకురండి. అంటే అన్ని చోట్ల ఫోన్పే, పేటిఎంలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదో టాయ్ ట్రైన్ కూడా ఉన్నట్టుంది. అంటే ప్యాలెస్ చాలా పెద్దది కదా, మొత్తం తిరగాలంటే చూద్దాం ఎలా వెళ్దాం ఏంటి అనేది. టాయ్ ట్రైన్ ఉంది, బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి. ఒక ప్యాలెస్ అది పైన కనిపిస్తుంది కదా. స్టార్ట్ అయింది రైడ్. గైస్ ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఈ టాయ్ ట్రైన్ ప్యాలెస్ ఎంట్రన్స్ వరకు వెళ్తుంది అనమాట. అంటే ఈ కింద నుంచి ప్యాలెస్ వరకు ఒక 1.5 to 2 kilometers ఉంటుంది. అది కవర్ చేస్తుంది అన్నమాట. మీరు వద్దు అనుకుంటే నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. సరదాగా అలాగా ఫ్యామిలీస్తో వస్తే మాట్లాడుకుంటూ. ఫస్ట్ ప్యాలెస్ అవుటర్ వ్యూ చూసండి. ఇక్కడ నుంచి వ్యూ బాబా. అటు సైడ్ నుంచి ఇంకో టాయ్ ట్రైన్ వస్తుంది. అరే లెఫ్ట్ సైడ్లో ఏముంది, లేక్ పిచ్చోలా. అరే ఇదంతా తాజ్ హోటల్ అన్నమాట. తాజ్ హోడు భలే ప్లేస్లో కడతాడబ్బా, మైండ్ బ్లో చేస్తాడు. మంచి ప్లేస్ ఎంచుకుంటాడు అన్నమాట. ఇక్కడ వదిలేస్తారు అనుకుంటే ఇక్కడ నుంచి ఇంకా ప్యాలెస్ అంతా మనం వాకింగ్ చేసి చూడాలి. ఇక్కడ వదిలేస్తారు ఎలక్ట్రిక్ కార్. హే గాయస్, ప్యాలెస్ ఫస్ట్ లుక్ చూసేయండి. ఏం ఆర్కిటెక్చర్ అబ్బా. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. చూద్దాం లోపల అంటే ఎంత టైం పడుతుందో తెలీదు. అదిగోండి అక్కడ అది ఎంట్రన్స్ మాట. దాని బ్యాక్ సైడే కరెంట్ రాజు కరెంట్ రాజు ఉన్నారు కదా, ఆయన నివసిస్తున్న ప్లేస్ అంట.
ప్యాలెస్ 360 డిగ్రీస్లో చూసేద్దామా? చూడండి, బాబా బాబా ఏమైనా ఉందా? అరే రే రే. అండ్ గైస్, నేను లోపల అంతా కవర్ చేస్తాను, కానీ వీడియోలోను ఓన్లీ ఇంపార్టెంట్ అయిన థింగ్సే పెడతాను, లేకపోతే వీడియో చాలా పెద్దగా వచ్చేస్తుంది. సో ఇంపార్టెంట్, నాకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో అదే మీకు చూపిస్తాను అనమాట. కమాన్, స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఎంట్రన్స్లోనే డిస్ప్లే మాట, ద హౌస్ ఆఫ్ మేవర్. రాజులన్నీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కరెంట్ కింగ్ వరకు మొత్తం డిస్ప్లేలో ఉంచారన్నమాట. చూడండి, ఈయనే అంట కరెంట్ కింగ్. అండ్ పక్కన ఉండేది అది ఆయన కొడుకంట, ఆయన ఫ్యూచర్ కింగ్. ఈ రాజుల ఇష్టదైవాలు శ్రీరాముడు అండ్ శివుడు అంట. నెక్స్ట్ పక్కన వెపన్ గ్యాలరీ ఉందంట, పదండి చూద్దాం. గైస్, అది ఉంది కదా మొత్తం ఆ డ్రెస్ 35 kgs అంట. వామ్మో. అని చూస్తున్నారా, ఇది రాజుగారి గుర్రం అంట. అంటే యుద్ధంలోని అవతల వాళ్ళని మిస్గైడ్ చేయడానికి గుర్రానికి ఏనుగు మాస్క్ పెడతారంట. ఏం టెక్నాలజీ ఆ టైంలోనే, అంటే వాళ్ళని మిస్గైడ్ చేసి కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. ఇంకా అప్పుడు ఆ కాలంలో వాడిన వెపన్స్ అన్ని చూసండి. పైన శూలాలు మరి ఎంత పెద్ద ఉన్నాయి, వేసి గుచ్చితే అంతే. ఇంకా along with the gun and arrow along with the gun. Oh. And the shield also you can use for pistol. Sword along with gun. Yes, yes. Sword along with gun. And shield also you can use for gun. గాయ్స్, లెఫ్ట్ సైడ్లో చూడండి, అడ్డ గన్స్ని భలే ఉంచారబ్బా. ఇది గన్ పౌడర్ స్టోర్ చేయడానికంట సపరేట్గా. రైఫిల్ చూడండి, ఓడి అమ్మా ఏం పెట్టారా గైస్. ఇది పెన్ పిస్టల్ అంట. బాబా 400 years ఓల్డ్ అంట. గణేష గణపతి బప్ప మోరియా. పక్కన శ్రీదేవి విగ్రహం. అబ్బబ్బబ్బా, AD 1734 ఆ టైంలో గణేష్ విగ్రహం. అప్పట్లో టెంపుల్ అంట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, లేక్ పిచోలా వ్యూ. చాలా సినిమా షూటింగ్లు తీసారన్నమాట. నెక్స్ట్ వచ్చేసాం మనం ఇప్పటికీ, అంటే ఆ కాలం నుంచి ఇప్పటికీ ఈ ఏరియాలోని అన్ని ఈవెంట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. లైక్ హోలీ కానీ ఏదైనా ఫెస్టివల్ కానీ అన్ని ఈవెంట్స్ ఈ ఏరియాలోనే అవుతాయి అన్నమాట. చూడండి, చాలా పెద్దది. ఏనుగుల డిష్యూమ్ ఏరియా అన్నమాట. పైనుంచి రాజులందరూ అదే ఏనుగులకి పోటీ అవుతుంటే చూస్తూ ఉంటారు ఇక్కడ నుంచి. సిటీ వ్యూ చూడండి. లైట్గా క్లైమేట్ వర్షం పడేటట్టు ఉంది. మిర్రర్ రూమ్ అంటే గైస్ బయటకు చూడండి, వర్షం పడుతూ ఉంది, అలాగా సిటీ వ్యూ. ఇటు చూడండి, ప్యాలెస్ ఇంకో సైడ్ వ్యూ అన్నమాట. ఇంకో సైడ్ నుంచి వ్యూ. అబ్బాబ్బా, వర్షం పడుతుంటే క్లైమేట్ చూడండి. అక్కడ గణేష్ ఉన్నట్టున్నాడు మధ్యలో. జూమ్ చేద్దాం. లార్డ్ గణేష్. ఇది ఇంకో సైడ్ నుంచి అన్నమాట, లేక్ పిచోలా వ్యూ. అదే జగమందిర్ అన్నమాట. దాని లోపలికి ఎలా ఉండదు, బోర్డు తీసుకొని ఆ చుట్టూ చూడొచ్చు. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసాను. ఊరికినే అన్నారా వైట్ సిటీ ఆఫ్ ఇండియా అని. అప్పట్లో కూడా ఉందండి మేకప్ రూమ్ అంట లేడీస్కి. ఇంకా ఇక్కడ కూర్చొని అద్దంలో చూసుకొని మేకప్ వేసుకుంటారు. గైస్, ఇది మనం చాలా సినిమాల్లోనే చూసామన్నమాట. అంటే ఏదైనా ఒక హిస్టారిక్ తీయాలనుకుంటే ఇలాగే తీస్తారన్నమాట. ఇదేంటంటే కింద మీటింగ్ అవుతూ ఉంటే అటు 8 క్వీన్లు, సెంట్రల్లో రాజు, ఇటు సైడ్ 8 క్వీన్స్ మాట. మొత్తం ఆ మీటింగ్ ని చూస్తూ ఉంటారు పైనుంచి. మళ్ళీ అక్కడ మొత్తం 16 క్వీన్స్ కదా, ఇటు 8 అటు 8. గైస్, ఈ ప్యాలెస్ చూడాలంటే మీకు ఫస్ట్ ఓపిక ఉండాలి. వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంది. ఇలా ఉంటాయి చిన్న చిన్న పాత్వేస్. చాలా కలెక్షన్స్ ఉన్నాయి.
ఎన్ని ఉంటే అన్ని మీకు ఓపిక ఉండాలి. సో ఈ ప్యాలెస్ చూడడానికి మినిమం 1 to 2 hours అయితే పడుతుంది ఈజీగా. ఇంకా ఫొటోస్ తీసుకుంటారంటే అంటే ఆ కాలంలో వంట సామాలు అండ్ ఇది అంటే శివుడిని పార్వతిని ఇలాగా డెకరేట్ చేస్తారన్నమాట వాల్ స్టైల్లోని. ఈ ఫెస్టివల్ ఇప్పటికీ చేస్తూ ఉంటారు రాజస్థాన్లో. ఫెస్టివల్ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ టైంలో టైం పాస్ చేసే గేమ్స్ కార్డ్స్ భలే ఉన్నాయప్ప. ఒకటి ఇది చూడండి, ఇది ఏదైనా డిస్కషన్స్ చేసుకోవాలనుకుంటే డిస్కషన్ రూమ్ అంటే ఇది. We have altogether 7 lakes. 7 lakes. Pichola, the water comes through the mountains. And then after Pichola, water runs for another smaller lakes and it gets towards the Fateh Sagar. And after Fateh Sagar, it is getting downstream for local river. Through the local river, it is getting outside the city, another lake, then finally it reaches to the Arabian Sea. గైస్ ఈ ప్లేస్లో చాలా సినిమా షూటింగ్లు కూడా అవుతాయి. అదే మన సల్మాన్ ఖాన్ గారిది ప్రేమ్ రతన్ ధనపాయ్ ఉంది కదా, అది ఎక్కడ షూట్ చేశారు. ఎవరైనా సినిమా చూస్తుంటే కమెంట్ చేయండి. Many movies shooted in our city that way. James Bond, Octopussy in 1983. Oh, James Bond also. Yes, yes. And then Shakti, Bollywood movie Shakti, Mera Saya, Hun Bari Maan, Mera Gaon, Mera Desh. ఎవరికైనా ఆకలి వేస్తే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, మేవార్ దాలి బాటీ అంట. అదే చక్కగా తినండి, చాలా థాలీస్ ఉన్నాయంట. దాల్ బాటీ థాలీ ఫేమస్ ఇక్కడ. దాల్ బాటీ అనేది వెజ్ థాలీ. టీయో బిస్కెట్ 50 రూపీస్. అయిపోయింది, ఎగ్జిట్ పాయింట్కి వచ్చేసాం. ఎలా అనిపించింది ప్యాలెస్? మీ ఓపిక బాగుంది కానీ 10కి 10. ప్యాలెస్ అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఎప్పుడు మీ రాంగ్ మళ్ళీ ఇంకో గైస్ ప్యాలెస్ బయటకు వస్తే మీకు చాలా పెయింటింగ్ షాప్స్ కానీ ఇక్కడ ట్రెడిషన్ శారీ షాప్స్ కానీ అన్నీ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. అయిపోయింది ఇంకా ప్యాలెస్ రాజుల హోమ్ టూర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది నేను చెప్పాను కదా లేటెస్ట్ కింగ్ ఉండే ప్యాలెస్ మాట. ఇది మెయిన్ ప్యాలెస్ ఆపోజిట్లో ఉంటుంది బయట. ఈ వ్యూ చూడండి, ఇక్కడ నుంచి ఈ యాంగిల్లో చూడండి. గైస్ ఎక్కడికి వెళ్ళినా లేక్ పిచోలో వస్తూనే ఉంటుంది. సో మీకు బోర్ కొట్టించడానికి కాదు, ఎక్కడికి వెళ్ళినా వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇంకా అలాగా ఈవినింగ్ అయిపోయింది. లిటిల్ స్నాక్స్ అండ్ కొంచెం లంచ్ చేసి నెక్స్ట్ పాయింట్ మానసపూర్ణ కర్ణి మాతా రోప్వే. ఇక్కడ టికెట్ ఇక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా పైన, ఆ టెంపుల్కి వెళ్తున్నాం. రోప్వే అంటే పైన అమ్మవారు ఉంటారన్నమాట, ఇక్కడ మాత అంటారు. కర్ణి మాత టెంపుల్ మాట. టికెట్ తీసేసుకున్నాను 174 రూపీస్. పదండి ఇంకా వ్యూస్ చూసండి. చలో రోప్వే స్టార్ట్ అయిపోయింది. విజువల్స్ క్యాప్చర్ చేశాను నా ఇన్స్టా 360 నుంచి. ఎలాగున్నాయో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఈ విజువల్స్ చూసేయండి పై వరకు. పైకి వచ్చేసాను అనమాట. టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది. నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఈసారి వెళ్ళట్లేదు. మీరు వస్తే వెళ్ళండి, బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట టెంపుల్ అంతా. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇది మన సిటీ వ్యూ అంతా. ఇక్కడ నుంచి పైన కొండపై నుంచి మొత్తం సిటీ వ్యూ చూడొచ్చు. చూసేయండి విజువల్స్, లేక్ పిచోలా, ఉదయపూర్ సిటీ విజువల్స్ అంతా.
అదిగోండి ఇందాక వెళ్ళాం కదా సిటీ ప్యాలెస్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మొత్తం ప్యాలెస్ అంతా, చుట్టూరా లేక్ పిచోలా, మధ్యలో జగ్ మందిర్, అటు సైడు లీలా ప్యాలెస్ హోటల్. ఇంకా జూమ్ చేస్తాను. సిటీ ప్యాలెస్ అద్భుతాన్ని చూసేయండి. లైట్స్ ఎలా ఆన్ చేశారు, బాబా బాబా బాబా. గైస్ నేను ఎక్కడో ఉన్న కొండపైన, మీకు న్యాయం చేస్తుందో లేదో నా మొబైల్ జూము, చాలా పైన ఉన్నాను నేను. అక్కడి నుంచి మొత్తం 30x జూమ్ చేస్తాను అనమాట. క్లారిటీ వాయిస్ అస్సలు మిస్ అయ్యాను. మీకు అంత క్లారిటీతో అద్భుతంగా చూపించాలనేదే నా గోల్. ఎలా ఉంది వ్యూ ఇక్కడ నుంచి? అరే నాకైతే మాటలు రావట్లేదు. అదంతా హోటల్స్, ఇది కూడా ఒక హోటలే మాట. ఎంత లేక్ పిచోలా చూడండి, కింద బోటింగ్ చేస్తున్నారు. పక్కన సిటీ ప్యాలెస్ది అదే, ఇది కూడా ఏదో రిసార్ట్ హోటల్. వ్యూస్ అయితే కదా చూడండి, అలాగా ఈవినింగ్ 6:30 అవుతుంది. రోప్వే లైటింగ్స్, ఇది నిన్న చూపించాను కదా బోటింగ్, అదంతా ఆ ఏరియా అన్నమాట. అదిగోండి లైట్స్ ఫుల్ ఆన్ చేశారు. వ్యూస్ ఎలా ఉన్నాయి? నచ్చితే లైక్ చేయొచ్చు కదా వీడియోని. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. చూడండి ఆ జగ్ మందిర్ విజువల్స్, జగ్ మందిర్ బ్యాక్ సైడ్ ఉండేది లీలా ప్యాలెస్ హోటల్ మాట. వర్త్ వర్మ వర్త్. అరే ఇది ఇంకా బ్యూటిఫుల్, లైటింగ్స్ పెంచారు. అద్భుతం అంటే అద్భుతం. అదిగో సిటీ ప్యాలెస్ ఆపోజిట్లో ఉండేదే నేనున్న హోటల్ అన్నమాట. అండ్ ఇక్కడ పైన కొన్ని 360 వేలో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు షార్ట్స్కి. అది చూడండి గైస్, ఈ ప్లేస్ అయితే మిస్ చేయొద్దు. టెంపుల్తో పాటు పైనుంచి వ్యూస్ ఉంటాయి. ఈవినింగ్ పూట రండి, ఈవినింగ్ అస్సలు మిస్ చేయకండి. ఈవినింగే బెస్ట్ వ్యూస్ దొరుకుతాయి అన్నమాట. సో ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలోని కంటిన్యూస్ ఉంటుంది అన్నమాట. ఈ వీడియోకి ఇంతే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.